నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాను పోయింది, ప్రభావం మిగిలింది. చెన్నై పరిస్థితి దుర్భరం. అధికమవుతున్న భూతాపం, సాయం కోసం ఘోషిస్తున్న హిమాలయాలు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన నేతలు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్న మేధావులు, అభిమానులు. 5వ విడత వారాహి యాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్. రాయలసీమపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్. పవన్ పై మండిపడ్డ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి. తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని ఎద్దేవా. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాజకీయ పార్టీ నేతలు, మేధావులు, అభిమానులు. వజ్రాల విద్య, ఆ విద్యను ఎంచుకున్న డాక్టర్ అంబేద్కర్ గారు కంప్లీట్గా చదివి ఈ కుల నిర్మూలన, ఈ కుల వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యంలో ఈ దళితులకి స్వేచ్ఛ, వారికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, విద్య మీకు ఆయుధం అని చెప్పి ఈ విద్య అనేది పేదవాడికి అందరికీ కూడా అవసరాన్ని దృక్పథంతో ఆయన ఇటువంటి మార్పులు తీసుకొచ్చాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అతని గురించి ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం. అతను చదివినన్ని బుక్స్, అతను రాసినన్ని బుక్స్, అతనికి సమాజానికి చేసినంత సేవ నవ్వుతో నవ్వుతుంది. రాబోయేటువంటి కాలంలో కూడా ఎవ్వరూ కూడా చేయలేదు. దీన్ని 100% మనం రాసుకోవాలి. అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ లిస్టు చూస్తే దాదాపుగా 2-3 పేజీలు వస్తాయి. వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరైనా అంబేద్కర్ పేరు తలవాల్సిందే, ఆయన నామ జపం చేయాల్సిందే. దుర్మార్గులైన అంబేద్కర్ గారి పేరు చెప్పుకోకుండా ఈ రోజున ఆయన ఆశయాలను సాధిస్తామనేటువంటి వంకపు మాటలు చెప్పకుండా ఉండలేనంత స్థాయికి ఆయన ఆదర్శాలు చేరుకున్నాయి అనంటే ఆయన ప్రజల గుండెలలో ఎంత చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఆక్రమించినాడో. అంబేద్కర్ గారి పేరు తలవకపోతే వచ్చే నష్టం ఏమిటో తెలిసి దోపిడీదారులు కూడా నటిస్తూ అంబేద్కర్ గారి పేరును స్మరిస్తున్నారు. కానీ అంబేద్కర్ పేదల పక్షపాతి, అంబేద్కర్ పీడితుల పక్షపాతి, అంబేద్కర్ అణగారిన వర్గాల యొక్క పోరాటానికి, వాళ్ళ యొక్క తిరుగుబాటుకు ఒక చైతన్య దీప్తి. వాళ్ళకందరికీ కూడా అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతమే. ఆయన చెప్పిన మాటలైతేమి, ఆయన చేసిన పనులైతేమి గుర్తుపెట్టుకొని ఇవన్నీ ప్రజా సమస్యలకి, బడుగు బలిగిన వర్గాలకి ఉపయోగపడుతున్నాయనేసి గుర్తించి ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ని దేవుళ్లాగా పూజిస్తూ ఉన్నారు. ఈరోజు వర్ధంతి దినాన మేమందరం కూడా సంగ్రహాలు అవి చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, ప్రతి ఒక్క పేద వ్యక్తికి రాజ్యాంగంలో సకల హక్కులు కల్పించి రచించి ఈరోజు భారతదేశంలో ఒక గ్రామ స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనమంతా సుఖమయ జీవితాన్ని గడుపుతున్నాము, అభివృద్ధి చెందుతున్నాము. ఆ మహానుభావుడు వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. కారణం ఏమంటే అతను రాసిన రాజ్యాంగం
70 సంవత్సరాల క్రితమే మనకి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా రాజ్యాంగ పరంగా అన్ని రకాలుగా మనకి ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి ఈ భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ముందుగానే ఆలోచించి అన్ని రంగాల్లో ఆలోచించి అతను నిర్మించిన రాజ్యాంగంలోనే ఈరోజు నడుస్తున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత, ఫాదర్ ఆఫ్ ది నేషన్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర ఘనంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఈ రాజ్యాంగంలో మనందరికి కూడా పదవులు వస్తున్నాయంటే, ఉద్యోగాలు వస్తున్నాయంటే, చదువుల్లో రిజర్వేషన్లు వస్తున్నాయంటే మన అంబేద్కర్ గారి వల్లే ఇవన్నీ సాధ్యమైందని చెప్పుకుంటున్నాను. అందుకే మనమందరం కూడా గర్వంగా చెప్పుకోదగ్గ ఒకే ఒక పేరు. అదేవిధంగా భారతదేశంలో అన్ని రంగాల్లో ముందు చూపుతో భారతదేశానికి ఒక విలువైనటువంటి రాజ్యాంగాన్ని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలని అందించినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయినప్పటికి కూడా ఆయన్ని స్మరించుకుంటున్నామంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో విధాల పాత్రలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక్కడిగా ఉండి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఒక మార్గదర్శకంగా ఉన్నాడు. దాదాపు 75 సంవత్సరాల భారతదేశం స్వతంత్రం తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాధించగలిగింది. ఈరోజు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎన్నో చట్టాలు, కార్మికుల యొక్క కార్మిక చట్టాలు అయితేనేమి, మహిళలకు మెటర్నిటీ లీవ్ అయితేనేమి, ఎన్నో ఈరోజు బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు సంతోషంగా భారతదేశంలో నివసించగలుగుతున్నారు, బతకగలుగుతారంటే ఇట్ ఈజ్ ఓన్లీ కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ఫలితమే. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, తుడా సెక్రటరీ లక్ష్మి, ఇతర అధికారులు నివాళులు అర్పించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఉన్నత బాటలు వేసిన అంబేద్కర్ అందరి మదిలో చిరస్మరణీయుడని కమిషనర్ హరిత తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, తుడా సెక్రటరీ లక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రరెడ్డి, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయి పన్నులపై దృష్టి సారించండని అధికారులను ఆదేశించారు కమిషనర్ హరిత. తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన పన్ను బకాయిలపై దృష్టి సారించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ అధికారులతో కమిషనర్ హరిత ఐఏఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తూ పన్నుల వసూళ్లు విషయంలో అలసత్వం వద్దని, ఇంటి పన్నులు 26 కోట్లు, నీటి కుళాయి పన్నులు 9 కోట్లు, భూగర్భ డ్రైనేజీ పన్నులు 4 కోట్ల వరకు ఇంకా వసూలు కావాల్సి ఉందని, రెవెన్యూ అధికారులు పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పన్నులు లేకుండా ఏ భవనం ఉండరాదని, నగరంలో అన్ని భవనాలను, ఖాళీ స్థలాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. నీటి కుళాయి కనెక్షన్ల పన్నులు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేయాల్సి వస్తుందని బకాయిదారులకు తెలియజేయాలన్నారు. పన్నుల బకాయి వసూళ్ల విషయంలో సచివాలయ అడ్మిన్లు, ఆమ్నెటీ, ప్లానింగ్ సెక్రటరీలతో ఏర్పాటు చేసిన టీం ద్వారా పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కేఎల్ వర్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. హోంగార్డులు వారి నైపుణ్యతను పెంపొందించుకుని పోలీసులకు దీటుగా విధులు నిర్వర్తిస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కొనియాడారు. తిరుపతిలోని స్థానిక పోలీస్ పెరేడ్ మైదానం సాయుధ దళం కార్యాలయంలో జరిగిన 61వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న వారికి అభినందనలు తెలిపారు. పోలీస్ సిబ్బందితో పోలిస్తే
హోంగార్డులకు సౌకర్యాలు తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వారికంటే ఎక్కువ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలను ఎస్పీ పరమేశ్వరరెడ్డి చేతుల మీదుగా సిబ్బందికి అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Contact Mikta Travels for international and domestic air tickets and package tours. Opposite Railway Parcel Service, Tirupati. Cell number 9908837246. వార్తల్లోకి తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లాలో మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల దాదాపు 75% చెరువులు, 3 ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినట్లు జలవనరుల శాఖ ఎస్ఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుఫాను కారణంగా సుమారు 100 చెరువులకు గండ్లు పడినట్టు, 100 చెరువులు మరమ్మతులకు గురైనట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లాలో అంటే మా చిత్తూరు సర్కిల్ పరిధిలో కాళహస్తి డివిజను, తిరుపతి డివిజన్ పరిధిలో కాళహస్తి సత్యవేడు కాన్స్టిట్యున్సీలో దాదాపు 105 ట్యాంకులకి డ్యామేజ్ అయినాయి. దాదాపు వాటికి టెంపరీ రిజిస్ట్రేషన్కే ఒక 104 లక్షలకి ప్రపోజల్స్ పంపిస్తున్నాం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఒక 72 crores ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తున్నాం. ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ రెస్టోర్ చేస్తాం, తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ పంపి అప్రూవల్స్ వస్తే ఆ ప్రకారం చేస్తాం. అక్కడ కూడా తిరుపతి జిల్లాలో తీసుకుంటే మనకు మల్లిమడుగు, మనకి అరణ్యార్ డ్యాము, కళ్యాణి డ్యామ్. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిత్వం కాపు సామాజిక వర్గానిక లేక రెడ్డి సామాజిక వర్గానిక తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు నాయకులు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇదివరకే చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబుకు టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఫైనల్గా డిసైడ్ అయినట్లు తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ అనుకూల పెద్దల ద్వారా అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానున్నాను అంటూ తనకు తోచిన సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యేకే చిత్తూరు నియోజకవర్గం కేటాయించినట్లు బహిరంగ ప్రకటించారు. ఈ విషయంపై చిత్తూరు నియోజకవర్గంలో అసమ్మతి సెగలు అలుముకున్నాయి. దీంతో విజయానందరెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆది నుండి తాము నియోజకవర్గంలో అహర్నిశలు పార్టీకి సేవ చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఒక్కసారి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అత్యధిక ఓట్లు మెజారిటీకి కృషి చేశామన్నారు. అయితే ప్రస్తుతం సమీకరణ నేపథ్యంలో విజయానందరెడ్డికి టికెట్ ఇస్తే గాని చిత్తూరు నియోజకవర్గం విజయానికి దోహదపడదని బహిరంగంగానే చెబుతున్నారు. ఇటీవల తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు అంచనా వేసుకుని జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తే వారి ప్రభావం ఏ రకంగా ఉంటుందని అధిష్టానం ఆలోచించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఈ విషయమై ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా హెచ్చరించిన విషయం కూడా విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్యులతో పాటు అధిష్టానం పూర్తిగా ఆలోచించి ఏ వర్గానికి ఎక్కడ అసెంబ్లీ సీట్లు కేటాయించాలో సర్వేలు చేయించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. తుఫాన్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాజకీయ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇళ్ళు కూలిపోయిన వారికి 4 లక్షలతో కొత్త ఇళ్ళు శాంక్షన్ చేస్తూ 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇతర ఖర్చులకి, జీవనోపాధికి కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా దెబ్బతిన్న ఇంటికి మరి తాత్కాలిక రిపేర్లకి 20,000 ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది వరకు ముందు 10,000 రూపాయలు తాత్కాలిక దెబ్బతిన్నటువంటి ఇళ్ళకి రిపేర్ల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున పశువుల షెడ్లు మరమ్మతులకి 20,000 ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మన సూలూరుపేటలో పునరావాసం కల్పించిన వాళ్ళకి ఆహారం జరగకుండా వాళ్ళ అవస్థలు పడిన పరిస్థితిని చూసాం. అందుకని ఈరోజు గిరిజనులు, దళితులు అనేక ప్రాంతాల్లో, పేదలు నివసించే ప్రాంతాల్లో తీవ్రమైన అపారమైన నష్టం జరిగింది. ఈ నష్టానికి సంబంధించి నష్టపరిహారం వెంటనే అంచనా వేసి ఈ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మా యొక్క గూడూరు సిపిఎం కార్యాలయంలోనే మేము పునరావాసం ఏర్పడి అక్కడే అధికారులు చేయడం, మేము కూడా సొంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం విద్యుత్ పునరుద్ధరించిన కారణంగా
నీళ్ల క్యాన్లు దాదాపు 100 రూపాయలు 200 రూపాయలు అమ్మిన పరిస్థితిని చూస్తున్నాం. ఛార్జింగ్ లేని కూడా పరిస్థితిలో బంధువులకి వాళ్ళకి సమాచారం వెళ్ళాక చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. తిరుపతిలోని దళిత వాడలను కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. మురికి కాలువలు, ఇళ్ళు, మరి మురికి గాలి పీల్చుకుంటూ వ్యాధులతో చాలామంది దాదాపుగా 199 మంది కష్టాలు పడుతున్నారు. మరి ముఖ్యంగా మున్సిపాలిటీ పనితీరు బాగా కనపడతా ఉంది ఈ ఎస్టీ కాలనీలో. మరి మున్సిపాలిటీలో విపరీతంగా అవినీతి కనిపిస్తూ ఉంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవకతవకలు బాగా జరుగుతున్నాయి. కమిషన్లు ఎక్కువ తీసుకుంటా ఉన్నారంట. 8 నుంచి 20% కమిషన్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చౌల్ట్రీకి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా? రెండో చౌల్ట్రీకి ఎందుకు? దాన్ని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయండి, డబ్బు వేస్ట్ చేయబాకండి. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రావాలని జనాలు కోరుకుంటున్నారు. గొప్ప మార్పు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు ప్రజలు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి హుండీ లెక్కింపు బుధవారం ఆలయ అధికారులు చేపట్టారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు రాబడిన ఆదాయం 1,45,94,319 రూపాయలు, బంగారం 30 గ్రాములు, వెండి 4 కిలోల 410 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 8,038 రూపాయలు. ఫారిన్ కరెన్సీ విషయానికి వస్తే USA $1,990, ఆస్ట్రేలియా $10, ఇంగ్లాండ్ 25 పౌండ్లు, UAE 30 ధర్మ్స్, సింగపూర్ $2 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ వెంకటేష్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, ధనంజయి, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమకి తలమానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధికారుల వ్యవహార శైలి పలు విమర్శలకు తావిస్తోంది. సరస్వతి నిలయంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది యూనివర్సిటీ ముఖద్వారం. ఇక్కడే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, డీన్, పరిపాలనా విభాగం మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు యూనివర్సిటీకు ఉన్న గోడ గడియారాన్ని చూసి మరీ వెళ్లాల్సి ఉంటుంది. గడిచిన కొన్ని రోజులుగా పనిచేయని గడియారాన్ని చూస్తూ వెళ్తారు తప్ప రిపేర్ చేసి సరిచేయాలని ఆలోచన ఎవరికీ తోచడం లేదు. లక్షల రూపాయలు జీతాలు ఆర్జించే ప్రొఫెసర్లు సైతం మిన్నకుండిపోతున్నారు. గడియారాన్ని సరిచేయలేని వారు ఇక విద్యార్థులకు ఏమి విద్య బోధనలు చేస్తారని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి యూనివర్సిటీ ఆవరణలో ఉన్న గోడ గడియారాన్ని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వారం రోజుల నుంచి అక్కడున్న టైం బిల్డింగ్ అంటేనే తిరుపతిలో కాదు అందరికి తెలిసిన విషయమే. టైం బిల్డింగ్ ఈరోజు టైం కూడా సరిగ్గా పనిచేయలేదంటే ఈరోజు అక్కడున్న వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది అనేది ఈరోజు మనం చూడొచ్చు. ఇప్పటికే అయినా అధికారులు తక్షణమే స్పందించి ఆ టైం బిల్డింగ్ ఉన్న టైంని దాన్ని రెడీ చేయాల్సిందిగా, అదేవిధంగా అక్కడున్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ల కోసం వస్తున్న విద్యార్థులకి అన్ని సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలి. అక్కడ వాటర్ సదుపాయం లేదు, అక్కడ టాయిలెట్ సదుపాయం లేదు, అది కూడా విద్యార్థులకి అందుబాటులోకి తేవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరాయి. దక్షిణ కైలాసనాథుడు కొలువులో ఉన్న గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు, రజకులు నిర్వహించారు. మహా నైవేద్యం, మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి 7 గంగమ్మ కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మల కమిటీల ప్రతినిధులు
తమ తమ గంగమ్మను చెప్పరాళ్ల వద్దకు తీసుకెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు. మూల విరాట్ పూజలు అనంతరం 7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువు తీరారు. 7 గంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాళ్ళమ్మ, అంకాళ్ళమ్మ, భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పడుతూ కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు బలి ఇచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూల స్థానాల్లో అమ్మవార్లు కొలువు తీరి భక్తులకు కరుణ కటాక్షాలు అనుగ్రహించనున్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ విద్యాస తీర్థస్వామి, ఉడిపి శ్రీ బండారు కేరి మఠం పీఠాధిపతి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన ఆశీర్వాదం లేని ఎవరు కూడా ముందుకు పోలేదు. ఎవరికైనా భగవంతుడు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. నన్ను కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి గారు 4 మాటలు గెలిపడం చాలా గొప్ప విషయం. అందుకని ఆయన ఆశీర్వాదం ఉన్నప్పటికీ ఈరోజు గెలవంగానే వస్తాను మొక్కున్నాను. ఈరోజు వెంకటేశ్వరానికి వచ్చి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎప్పటికీ ఆయన ఆశీర్వాదం ఇలాగే ఉండాలని మేము కోరుకుంటాం. ఆయన ఆశీర్వాదం ఉన్నప్పటికీ దేశం కానీ రాష్ట్రం కానీ ఎంతో బాగుపడుతుంటుంది. ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి ధర్మనిధి ఉపన్యాసాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కట్టమంచి రామలింగారెడ్డి ధర్మనిధి ఉపన్యాసంలోని ఆధునిక సాహిత్యం విమర్శ దృక్పథాలు అన్న అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని సెనెట్ హాల్ నందు నిర్వహించారు. కట్టమంచి రామలింగారెడ్డి ఈ చిత్తూరు జిల్లాలో కాదు, ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధి. ఆయన గొప్ప విమర్శకుడు, అనేక గ్రంథాలు రచించిన బహురచయిత. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. రాజకీయాల్లో కూడా ఆయన బాగా రాణించారు. ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఆయనే. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత మళ్ళా 10 ఏళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. మైసూరు యూనివర్సిటీలో కూడా ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. తర్వాత బరోడా యూనివర్సిటీ ఇక్కడంతా కూడా ఆయన పనిచేసి సాహిత్యానికి అదేవిధంగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు ఆయన. మిచాంగ్ తుఫాను ప్రభావంతో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ ఆర్థిక సహాయాన్ని అందించారు. తుఫాన్ బాధితులకు ప్రగతి నగర్ పార్వతీపురం వాస్తవ్యులకు 124 మందికి రాష్ట్ర ప్రభుత్వము వారు తుఫాన్ వల్ల నష్టపోయినారని 2,500 రూపాయలు ఇంటికి సహాయం చేస్తున్నారు. ఆ సహాయాన్ని పార్టీ అధ్యక్షులు ఆర్డీఓ గారి సమక్షంలో బాధితులకు అందజేయడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడా త్రూ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇళ్ళకి నీళ్ళు వచ్చిన వారికి కూడా ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నది. అది కూడా వాళ్ళ ఇంటికి కిట్లు అందజేయబడతాయని తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు బొమ్మల కరుణాకర్ అన్న గారు, యువనాయకుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు వెంటనే స్పందించి దగ్గరుండి వారికి పునరావాస కేంద్రాలకు చేర్చి వారికి కనీస అవసరాలైన భోజన వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి సాయం అందించవలసిందిగా వార్డు కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారికి, వార్డు అధ్యక్షుడు నాకు తెలియజేసిన వెంటనే గౌరవ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సంబంధిత రెవెన్యూ అధికారులు అందరూ వచ్చి 120 కుటుంబాలను ఐడెంటిఫై చేసి వారికి ఈరోజు వారి సమక్షంలో వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. శుభకార్యాల పేరుతో డబ్బులు వృధా చేయకుండా 10 మందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో జరిగిన పలు జన్మదినోత్సవాలు, వర్ధంతి వేడుకల సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మా అబ్బాయి కోటూరు శిశి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ వర్షానికి 3 రోజులు వాటర్లో ఇబ్బంది జరిగినా కూడా తెల్లగుంట, మహేందర్ నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా రోజు అన్నదాన కార్యక్రమం, అన్నదానం వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళని తీసుకొని పోయి సచివాలయంలో పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ
ఈ ఆదరణ అనాథాశ్రమంలో అనాథలకి అన్నదానం చేయడం జరిగినది. అన్నదానంతో తర్వాత కార్యక్రమంగా వాళ్ళకి కొన్ని సామాన్లు అడిగారు. ఇక్కడ పూజ సామాగ్రి, ఇత్తడి పాత్రలు అడిగారు, అవి కూడా ఇచ్చాను. అవన్నీ ఇచ్చి మా అమ్మగారి 4వ పుట్టిన సందర్భంగా ఇది జయప్రదమైనందుకు అనాథాశ్రమం వార్డెన్ గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిచౌంగ్ తుఫాను కారణంగా విశిష్ట సేవలు అందించిన తిరుపతి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను ఆ సంస్థ చైర్మన్ తహసున్నీసా పంపిణీ చేశారు. సైక్లోన్ అఫెక్ట్ అయినా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులలో కూడా వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఉండేది స్లమ్ ఏరియాలోని. సో అందుకని చెప్పేసి సీతమ్మ నగర్ అనే ఇక్కడ చాలా మంది ఇక్కడ సైక్లోన్ వల్ల వాళ్ళ ఇండ్లలోకి నీళ్ళు వచ్చి చాలా మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుమూలంగా ఈరోజు వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేత అయిన డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,130 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,765 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,400 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను పోయింది, ప్రభావం మిగిలింది. చెన్నై పరిస్థితి దుర్భరం. అధికమవుతున్న భూతాపం, సాయం కోసం ఘోషిస్తున్న హిమాలయాలు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన నేతలు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్న మేధావులు, అభిమానులు. 5వ విడత వారాహి యాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్. రాయలసీమపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్. పవన్ పై మండిపడ్డ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి. తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.